మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175570. పోతన హాస్టల్ భవనం పైపెచ్చులు ఊడి కింద పడిన తర్వాత అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ సమ్మక్క సారలమ్మ కొత్త భవనం కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ప్రారంభించారు. మనం ప్రస్తుతానికి సమ్మక్క సారలక్క ప్రాంగణం భవనం ప్రారంభం దగ్గర ఉన్నాం. కాకపోతే ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి NAC అఫిలియేటెడ్ A+ కేటగిరీ ఉన్నటువంటి ఈ యూనివర్సిటీలో ఒక కొత్త బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. ఇక్కడ సారలమ్మ ఉమెన్స్ హాస్టల్గా ఇది ముందే వీళ్ళు ఫిక్స్ చేశారు. కాకపోతే ఇది అయిపోయేంత వరకు మీరు ఇక్కడ హాస్టల్లో బిల్డింగ్లో ఉండాలని చెప్పి అధికారులు చేశారు. దాదాపు అంటే మార్చి 10వ తారీఖు 2024 సంవత్సరం, అంటే ఈ సంవత్సరమే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు కూడా దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తాటికొండ రమేష్ వీసీగా ఉన్నప్పుడే, ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే దీనికి సంబంధించి అన్ని వ్యవస్థ కూడా పూర్తిగా జరిగింది. అయితే దీనికి సంబంధించి విద్యార్థులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి విద్యార్థులకు ఎటువంటి భరోసా ఇచ్చారు? ప్రస్తుతానికి నిన్న కొంత ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ యూనివర్సిటీ అధికారులు కూడా ముందుకు వచ్చి తాత్కాలిక చర్యలతో పాటు దిద్దుబాటు చర్యలు కూడా వెంటనే ఉన్నారు. విద్యార్థుల్ని కూడా సమ్మక్క సారలక్క హాస్టల్కు తరలించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి రిజిస్ట్రార్ మల్లారెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. ఒకసారి మనం వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పటికి నిన్న జరుగుతున్నటువంటి సంఘటన విద్యార్థులు ఒక భయాందోళన మాత్రం వ్యక్తమవుతుంది సార్. ఇప్పుడు దీనికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి సార్? రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆ సంఘటన జరిగింది. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా. నిన్న 11 o'clock వెళ్ళిపోయి ఉంటుంది. మేడంను కలవాలని కొన్ని ఫైల్స్ అప్రూవల్స్ ఉండే, వాటి కోసం వెళ్ళడం జరిగింది. రాత్రి 10ంటికి నేను జనగాం దాటిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది. డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాను. వచ్చిన తర్వాత విద్యార్థులతో మాట్లాడినా. అయితే రాత్రే మేము కొన్ని రూములు వర్స్ట్గా ఉన్న రూమ్లను ఇమ్మీడియట్గా పంపుదాము ఈ హాస్టల్కు ఇక్కడ అనుకుంటే, వాళ్ళు రేపు పొద్దున చేద్దాం సార్, రేపు ఏదో వేరే రూమ్లో అడ్జస్ట్ అవుతాం, మీరు రేపు పొద్దున రండి చేద్దామని అన్నారు. పొద్దున అయితే ఈ వాస్తవానికి ఈ హాస్టల్ రెడీ అయింది. దీంట్లో కార్డ్స్ లేకుండా కొత్త కార్డ్స్కు మనం పర్చేస్ సప్లై ఆర్డర్ ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత కొంత టైం పడుతుంది కాబట్టి సరే ఇమీడియట్గా కార్డ్స్ వచ్చిన తర్వాత ఆ పోతన హాస్టల్ మొన్న ఫ్యాన్ జరిగిన సంఘటన నుంచి అప్పటి నుంచి ఇక అక్కడ ఉంచొద్దు, అది కాల్ చేపిద్దామనే ఆలోచన అయితే ఉంది. అదే ఇట్ వాజ్ యాక్సిడెంట్. సో ఇది జరగకపోయినా ఇంకొక 5-6 రోజులలో 10 రోజులలో ఇక్కడికి షిఫ్ట్ అయ్యేవాళ్ళు. ఒక 150 మందికి హాస్టల్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టడం జరిగింది. ఆ ప్లానింగ్లోనే ఉన్నాం, ఆ అరేంజ్మెంట్స్లోనే ఉన్నాం. కానీ రాత్రి అనుకోకుండా సంఘటన జరిగింది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఇవాళ ఇమ్మీడియట్గా రాత్రి ఆ సంఘటన జరిగింది కాబట్టి ఆ టైంలో ఎవరు లేకపోవడం వల్ల కొంత వాళ్ళకు కొంత ప్రమాదం తప్పింది. సో ఇప్పుడు వీ స్టార్టెడ్ షిఫ్టింగ్ కార్డ్స్ టు దిస్ హాస్టల్. పాత కార్ట్లనే కొత్త కార్ట్లు ఇక్కడ పెడదాం అనుకున్నాం. కొత్త హాస్టల్ కాబట్టి కొత్త కార్ట్లు ఉండాలి అనేది ఒక అభిప్రాయం ఉండేది, అడ్మినిస్ట్రేషన్ అభిప్రాయం కూడా. సరే ఇక పాత కార్ట్లు, అక్కడ ఉన్న పాత కార్ట్లని షిఫ్ట్ చేస్తున్నాం పొద్దుటి నుండి. సో సరే ఇది 150 మందికి ఉండే, అక్కడ 250 మంది ఉన్నారు, ఇంకొక 100 మంది ఉంటారు. అయితే నిన్నటితోటి పీజీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి చాలా డిపార్ట్మెంట్లలో. 4 పేపర్లు ఉన్న వాళ్ళకి అయిపోయింది. 5-6 పేపర్లు ఉన్న వాళ్ళకి ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నాయి, వాళ్ళు కొంతమంది ఉంటారు. దాదాపు ఇక నిన్న 5 ఎగ్జామ్ అయిపోయింది. బహుశా ఈ వీకెండ్ ఉండి వాళ్ళు సోమవారం నాడు కాల్ చేస్తారనుకుంటా. దాదాపు వాళ్ళు కాల్ చేస్తే ఇంకొక 500-600 మంది వేకెంట్ అవుతుంది. అంటే అన్ని రూములు లేవు కానీ కనీసం ఇంకొక 70-80 రూములు ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి సోమవారంతో. కాబట్టి ఆ 100 మందిని ఎట్లాగూ ఈ హాస్టల్ ఉంది, డి హాస్టల్ ఉంది, ఆ ఖాళీ రూములు చేసి 100 మందిని అందులో తోలడం, 150 మందిని ఇంట్లో తోలడం అనేది మా ప్లాన్. ఆ తర్వాత దాన్ని మేము అయితే యాక్చువల్గా పోతన హాస్టల్ స్ట్రక్చరు చాలా స్ట్రాంగ్ అనే చెప్తూ ఉంటారు. తర్వాత కిడ్స్ నుంచి కూడా ఈ మధ్యన లా కాలేజీలో ప్రాబ్లం ఉండే, ఇట్లాంటి ప్రాబ్లం, ఆర్ట్స్ కాలేజీలో ప్రాబ్లం ఉండే. కిడ్స్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ప్రొఫెసర్స్ని పిలిచి ఆ 2 టెస్ట్ చేయించినాం, స్ట్రెంత్ టెస్ట్. ఇక్కడ కూడా వీళ్ళందరూ ఖాళీ అయిపోయిన తర్వాత ఆ పోతన హాస్టల్ స్ట్రెంత్ టెస్ట్ చేపిస్తాం. అసలు ఉంటుందా ఉండదా, లేదు ఇది డిమాలిష్ చేయాల్సిందే, ఇంకా ఇంకా దీని మీద మనం స్పెండ్ చేయొద్దంటే ఓకే, లేదా కొంత ప్యాచ్ వర్క్ తోటి కొంత అమౌంట్ 10-15 లక్షల రూపాయలతో అయితే కొంత ప్యాచ్ వర్క్ చేసి ఆ సీలింగ్ అది కొంచెం మంచిగా చేస్తే ఇంకా కొన్ని రోజులు అట్లీస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అన్నా ఫస్ట్ ఫ్లోర్ అన్నా ఉండే అవకాశాలు ఉంటే కొంత ఉంటుంది సార్. ఇప్పటివరకు 2000 కారణం ఏంటంటే అనుకోకుండా అదివరకు యూనివర్సిటీ స్థాయికి గర్ల్స్ చాలా తక్కువ మంది వస్తుండే.
ఏదో బాటనీ జువాలజీ లైఫ్ సైన్సెస్ డిపార్ట్మెంట్లలో కొంచెం ఎక్కువ మంది కనపడుతుండేది. ఈ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కొన్ని ఫిజికల్ సైన్సెస్ డిపార్ట్మెంట్లలో చాలా గర్ల్స్ ఒక 4-5 కంటే ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. అనుకోకుండా బాయ్స్ అందరు ఇంజనీరింగ్ వెళ్ళడం, గర్ల్స్ అందరు ఇటు సైడ్ వచ్చారు. దాదాపు క్లాసులో 40 మందికి 30-32 మంది గర్ల్సే అవుతున్నారు, 8 మందే బాయ్స్ అంటున్నారు. గర్ల్స్ అప్పుడు తక్కువ మంది ఉండే కాబట్టి ఆ ప్రపోర్షనేట్గా తక్కువ కట్టారు ఆ రోజులలో. అనుకోకుండా సడన్ ఇంక్రీజ్ అయింది గర్ల్స్ ఎన్రోల్మెంట్ యూనివర్సిటీలో. దానివల్ల అసలు ఒక దాదాపు 5-6 హాస్టల్స్ వచ్చినాయి. తర్వాత అంతకుముందు పద్మాక్షి హాస్టల్లే ఉండే 90స్లో ఒకటే హాస్టల్ గర్ల్స్కి. కానీ ఇప్పుడు ఒక 5-6 హాస్టల్స్ వచ్చినా కూడా ఇంకా సరిపోవటం లేదు. సరే అప్పుడు లాస్ట్ ఇయర్ ఏం చేసినామంటే పోతన హాస్టల్ బాయ్స్ హాస్టల్ను గర్ల్స్ హాస్టల్ కన్వర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే గర్ల్స్ ఒక్కొక్క రూమ్లో 10 మంది ఉండడం బాగాలేదు కాబట్టి కన్వర్ట్ చేసి 8 నెలల కిందనే గర్ల్స్ హాస్టల్కి పోయినారు. 2016లోనే ఇక్కడ బిల్డింగ్కి సంబంధించి ఫిట్నెస్ టెస్ట్ కూడా చేశారు. అప్పుడు దీన్ని పనికిరాదు అని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా తేల్చారని చెప్పి యూనివర్సిటీ విద్యార్థులు అంటున్నారు. 2016లో అది కాలేదు, జరగలేదు. ఎందుకంటే 2017లో కూడా న్యాక్ వచ్చింది. 2017లో న్యాక్ వచ్చినప్పుడు కూడా దాన్ని కొంచెం రెనోవేషన్ చేసిండ్రు. రెనోవేషన్ చేసిన తర్వాత కూడా బాయ్స్ ఉండేవాళ్ళు. తర్వాత మొన్న సరే న్యాక్ కొంచెం ముందట పెయింటింగ్ వేసిండ్రు, అక్కడక్కడ కొంత ప్యాచ్ వర్క్ చేసిండ్రు. అయినా కూడా కొంత ఈ సీపేజ్ వల్ల కానీ మనం ఇంకొకటి ఏంటంటే మొన్నటి నుంచి కూడా మనము క్లీన్ అండ్ గ్రీన్ చేసిన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం 1 మంత్ నుంచి. ఈ ఆకులు అవి పడి ఎక్కువ పై ఫ్లోర్లో రూఫ్ టాప్ ఫ్లోర్లలో అంతా ఉండటం వల్ల సీపేజ్ ఉంటుంది. ఆ సీపేజ్ అది గమనించి ఏం చేసినామంటే మొన్న సాటర్డే కూడా ఈ పై రూఫ్ టాప్ను మన ఉద్యోగులే క్లీన్ చేయాలి ఒక సాటర్డే. కిందనో విద్యార్థులు ఎవ్రీ సాటర్డే ఒక 1 అవర్ పెట్టినాం క్లీన్ అండ్ గ్రీన్. పైన రూఫ్ టాప్లు మాత్రం కేవలం ఉద్యోగులు చేయాలని ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అంతా మడ్డు అది ఇదంతా ఆకులు అంతా తీసేస్తున్నారు. అంత కొంత సీపేజ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి దాంతో. సో అది కారణం కావచ్చు. ఎందుకంటే సీపేజ్ అక్కడ పడి నీళ్లు నిలబడి కొంత ఇంకడం వల్ల కొంత ఇవన్నీ వీక్ అవుతున్నట్టుంది స్ట్రక్చర్స్. మెయింటెనెన్స్ అయితే నాట్ అప్ టు ద మార్క్, మెయింటెనెన్స్ అయితే లేదు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన కూడా చాలా క్లియర్గా మనకు స్పష్టం అవుతుంది. కొంత మెయింటెనెన్స్ లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దాదాపు ఒక 75 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి బిల్డింగ్ కూడా ఎన్ని సంవత్సరాలు సార్ అది? 69 అంటే 31, ఈ 24, 44, 45 ఇయర్స్, 45 పోతన హాస్టల్ ఫస్ట్ హాస్టల్ ఇక్కడ. అప్పుడు యూనివర్సిటీ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు, ఉస్మానియా యూనివర్సిటీ కిందనే ఉండే పీజీ సెంటర్. 48. ఓకే, అయితే ఇక్కడ మనకు ఒక స్పష్టత అయితే వచ్చింది. ఇక్కడ 48 సంవత్సరాల క్రితం కూడా కట్టినటువంటి ఇక్కడ యూనివర్సిటీ అంటే ఇక్కడ యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా అఫిలియేటెడ్గా ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ ఆ తర్వాత స్వయం ప్రతిపత్తిగా ఒక సెల్ఫ్ యూనివర్సిటీగా ఏర్పడిన తర్వాత మొదటి బిల్డింగ్గా కూడా దాన్ని చెప్పుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని మనం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రస్తుతానికైతే విద్యార్థుల్ని పోతన హాస్టల్కు తరలించేటువంటి పోతన హాస్టల్ నుండి ఇక్కడ సారలమ్మ బిల్డింగ్కు తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ స్ట్రెంత్ మాత్రం 150 మందికి మాత్రమే ఉండే అవకాశం ఉంది. మరికొంతమంది మండే రోజు వరకు పీజీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత విద్యార్థులు కూడా ఖాళీ అవుతారు. ఆ సమయానికి వాళ్ళను కూడా అందులోకి షిఫ్ట్ చేస్తామన్నటువంటి విషయాలు మాత్రం రిజిస్ట్రార్ గారు మనతో చెప్తున్నారు. ఈ హాస్టల్లో సమస్యలు ఉన్నాయి. అంటే నిన్న ఒక పెచ్చు ఊడి ఒక అమ్మాయి మీద అంటే తప్పింది, ఇంకా పక్కన పడేది రూమ్లో పడింది. ఏంటి అనేసి అంటే ఈ హాస్టల్ షిఫ్ట్ చేయాలనేసి అందరు అనుకుంటున్నారు. ఇక్కడ ఒక హాస్టల్ ఉంది, అందులో 150 మెంబర్సే అందులో బెడ్స్ ఉన్నాయి. ఇందులో 300 మెంబర్స్ ఉన్నారు. అందులో వెళ్ళి ఉండడం చాలా ఇబ్బంది మాకు. బయట కాంపౌండ్ వాళ్ళు లేదు, మళ్ళీ ఓపెన్ ప్లేస్ ఓపెన్గా ఉంది ఆ ఏరియా. ఇప్పుడు ఏంటి అనేసి అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్స్కి ఎగ్జామ్స్ అయిపోతే మేము వేరే హాస్టల్కి షిఫ్ట్ అయిద్దామనేసి అనుకుంటున్నాం. ఇందులో కొన్ని కదా చాలానే ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసిన సమస్యలు మేము ఇందులో ఉండడానికైనా మాకు రెడీ, మేము ఉండగలుగుతాం. ఇంతకుముందు చెప్పినాం, కాకపోతే వాళ్ళు పట్టించుకుంటలేరు. ఏంటి అనేసి అంటే ఏమైనా ఇన్సూరెన్స్ జరిగినప్పుడే రిజిస్టర్ కానీ డైరెక్టర్స్ కానీ జస్ట్ వచ్చి అంటే ఇది ఒక విజిటింగ్ ప్లేస్ లాగా విజిట్ చేసి వెళ్ళిపోతున్నారు. కానీ మా సమస్యలు ఏం పరిష్కారం చేయలేదు. అంటే ఏదన్నా ఒక ఇన్సిడెంట్స్ జరుగుతూనే వస్తున్నారు. ఇప్పుడు ఏంటి అనేసి అంటే మేము ఇదంతా క్లియర్ చేసినా, ఇది మాకు ఈ సమస్యలను పరిష్కారం చేసినా మేము ఉండడానికి రెడీగా ఉన్నాం. అందులో అయితే అందరం వెళ్ళి అడ్జస్ట్ అవ్వడం మాకు కొంచెం కష్టంగా ఉంది. దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత ఒక అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి యూనివర్సిటీ. దీనికి సంబంధించి 10 యూనివర్సిటీ అంటే ఉమ్మడి 10 జిల్లాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు కూడా కాకతీయ యూనివర్సిటీలో కూడా రావడానికి కొంత తమ అదృష్టంగా భావిస్తున్నటువంటి సందర్భం గతంలో నెలకొంది. ఇప్పటికీ కూడా
విద్యార్థులు కూడా కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చిందంటే ఎంతో సంబరపడుతుంటారు. దానికి సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీ స్టూడెంట్గా స్కాలర్స్గా బయటికి వెళ్ళడం కూడా తమ డ్రీమ్గా చెప్పుకుంటారు. అటువంటి సందర్భంలో ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో మనం ఉన్నాము. దీనిలో ఉన్నటువంటి నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి కూడా మనం చాలా విషయాలు మనం మాట్లాడదాము. దీనికి సంబంధించి హాస్టల్కి సంబంధించినటువంటి డైరెక్టర్ గారు రాజ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు యూనివర్సిటీలో ఎన్నో దశాబ్దాల నుంచి ఇక్కడ నడుస్తుంది. చాలా వరకు ఒక ప్రెస్టీజియస్ మైండ్ సెట్ ఇక్కడ కనిపించేది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ వాతావరణం కనిపించట్లేదు. ఎందుకంటారు సార్? ఏంటంటే నేనైతే ఫస్ట్ బ్లేమ్ చేసేది అయితే పాస్ట్ గవర్నమెంట్ని. సరే, ఇక ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నది అన్నది తర్వాత విషయం వచ్చేది ఉంటే, లాస్ట్ 10 years నుంచి మాత్రం గవర్నమెంట్ చాలా యూనివర్సిటీస్ పట్ల కానీ ఎడ్యుకేషన్ పట్ల కానీ, సరే గవర్నమెంట్ మోడల్ స్కూల్స్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ ఇవేవైతున్నాయో అవి ఇచ్చింది అని ఒక దిక్కు చెప్పుకునే అంటే మ్యాక్సిమం మాత్రం 90% ఎడ్యుకేషన్ని మాత్రం డినై చేసిందని, అంటే దాన్ని నెగ్లెక్ట్ చేసింది అన్నదే నా మెయిన్ అభిప్రాయము. ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ వచ్చి 3-4 months కూడా అయితలేదేమో, ఇంకా సెటిల్ కావాలే కావచ్చు. ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయేమో వాళ్ళకి, మరి చూద్దాం. అది కూడా మెయిన్గా రీజన్ అయితే మాత్రం లాస్ట్ 10 years నుంచి ఆల్మోస్ట్ ఒక 50-60 crores వరకు మనకి యూనివర్సిటీకి రావాలి. ఆ ఫండింగ్ ఏదైతుందో అది ఇంకా రాని పరిస్థితిలోనే ఉన్నాం. హాస్టల్స్ ఒకవేళ రన్ చేయాలంటే కూడా కష్టం అవుతుంది మనకి. లాస్ట్ యాక్చువల్గా చెప్పాలనుకుంటే ఒక 2 months మనకి హాలిడేస్ ఉండేవి. మే జూన్ ఏవైతున్నాయి హాలిడేస్ ఉండేది. ఆ డేస్లో కూడా మనము హాలిడేస్ ఇవ్వకుండా పని వాళ్ళతో పని చేయించుకుంటూ పిల్లలకి ఫుడ్ పెట్టుకుని ఉండడం కూడా అది ఎక్కువ వరకు స్ట్రెస్ తీసుకునేదని కూడా నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు దీనికి ఇప్పటికి ఇంతమంది దాదాపు 4,000 మంది విద్యార్థులు ఇక్కడ ఉంటారు సార్. వారికి సంబంధించినటువంటి మెస్కి సంబంధించి కూడా చాలా ఎక్స్పెండిచర్ అవుతూ ఉంటుంది. దీన్ని అసలు మనకు వచ్చే యూనివర్సిటీకి సంబంధించి మెస్కు సంబంధించి ఈ గ్రాంట్స్, ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఫస్ట్ ఎట్లా ఎవరు ఇనిషియేషన్ తీసుకుంటారు? స్కాలర్షిప్పే వీళ్ళకి వచ్చేది ఏదైతే మెయిన్ నిధులు అంటే స్కాలర్షిప్. స్టూడెంట్కి 1,200 వస్తుంటుంది నెలకి. ఆ విధంగా తీసుకునేది ఉంటే సంవత్సరం పేరు మీద 15,000 అవుతుంది వాళ్ళకి. ఆ ఫెలోషిప్ వస్తుంది వాళ్ళకి, ఆ స్కాలర్షిప్ వస్తుంది. స్కాలర్షిప్ వస్తుంది కానీ మెస్ బిల్ ఒకవేళ చూసేది ఉంటే వానికి వచ్చేది 1,800 నుంచి వెళ్ళి 2,000 వరకు రావచ్చు. ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో క్యాండిడేటే బేర్ చేసుకోవాలా. ఇదే విధంగా మనం పూల్ చేస్తుంటాం. ఒకవేళ రాని పక్షంలో స్కాలర్షిప్స్ రాలేదు ఏం చేస్తాం మనము, ఇంకా వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి సెల్ఫ్ ఫైనాన్స్ నుంచి కానీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి కానీ లేకపోతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ ఈ విధంగా వేరియస్ ఆర్గనైజేషన్స్ వేరియస్ ఉన్న డిపార్ట్మెంట్స్ నుంచి మనము తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగానే తీసుకుంటున్నాం. ప్రస్తుతం అయితే చాలా కష్టంగానే హాస్టల్స్ నడిపించడం అవుతుంది. సార్, ఇప్పటి వరకు దాదాపు ఇన్ని హాస్టల్స్ ఉన్నాయి. మహిళలు కూడా ఎక్కువగా మొత్తం మీరు చెప్తున్నట్టు పరిస్థితులను బట్టి 70% మంది ఇక్కడ మహిళా విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. వారి మెయింటెనెన్స్ కూడా చాలా తలకమించిన భారంగా, ఎందుకంటే అనేక సమస్యలు కూడా మహిళా సమస్యలు కూడా చాలా ఉంటాయి. అట్లాంటప్పుడు వారికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అంటే చాలా ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు యాజ్ ఎ డైరెక్టర్గా ఈ ఉన్నటువంటి వ్యవస్థలో హాస్టల్స్ మెయింటెనెన్స్ సంబంధించి కూడా ఇంత మీకు ఒక విజన్ వచ్చి ఉంటుంది ఇప్పటి వరకు ఏంటంటే పాత హాస్టల్స్లో కూడా పెచ్చులుడిపోయేటువంటి వ్యవస్థ కనిపిస్తుంది. ప్లస్ వాటి నిర్వహణ కూడా చాలా కష్టసాధ్యమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ యూనివర్సిటీలో హాస్టల్ని ఆధునీకరించాలన్నా లేకపోతే బయట యూనివర్సిటీలతో పోలిస్తే అట్లాంటి మెరుగైనటువంటి ప్రమాణాలు మన కాకతీయ యూనివర్సిటీలో మనం నిర్వహించాలన్నా ఎన్ని నిధులు అవసరం ఉంటుంది? దీనికి సంబంధించి మీరేమన్నా ఒక విజన్ ప్లాన్ చేశారా? నిధులు అంటే ఇంకా అదే అంటున్నాం కదా, ఈ స్కాలర్షిప్స్ ఒకవేళ పోను వాళ్ళకి ఆ 2,000 వరకు ఏదైతే వచ్చిందో ఆ అమౌంట్ పోను, అవి ఓన్లీ ఫుడ్ ఎక్స్పెండిచర్. అది ఒకవేళ దానికి ఎక్స్టెండ్గా మళ్ళీ మెయింటెనెన్స్ అవి లైక్ ఫుడ్ వర్కర్సే కావచ్చు, లేదు అనుకుంటే ఎలక్ట్రీషియన్సే కావచ్చు, ఈ విధంగా తీసుకునేది ఉంటే మళ్ళీ అడిషనల్గా ఒక 1,000 రూపాయలు అని అవుతాయి వాటికి మెయింటెనెన్స్. అంటే అట్లీస్ట్ ఒక స్టూడెంట్కి మనం స్పెండ్ చేసేది ఏదైతే ఉన్నదో 3,000 వరకు అవుతుంది. ఆ విధంగానే ఫండ్స్ రావాలన్నదే నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా మేము గవర్నమెంట్కి కూడా మేము సబ్మిట్ చేయడం అయింది. ఫైనాన్స్ మినిస్టర్ని కూడా కలవడం అయింది. రిజిస్ట్రార్ గారు కూడా ఫ్రీక్వెంట్గా మనకి ఒకటి మేడం కూడా వైస్ ఛాన్సలర్ మేడం కూడా చాలా పాజిటివ్గా ఉంది. మనకు ఎక్కడ కూడా మనం ఏం డిలే కాకుండానే తను కూడా యాక్టివ్గా ఉండి ఇంకా ముందుకే తీసుకెళ్తుంది. రాను రోజులలో మనం కూడా చూద్దాం. అది 100% 100 అని నేనైతే మష్యూర్ చేయగాని ఒక 60-70% అయితే రీచ్ అవుతామన్న ఒక ఆశతోటే మేము ముందుకెళ్తున్నాం. ఇక్కడ విద్యార్థులకి ఒక అకామిడేషన్ అంటే మనకు వసతి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మెస్తో పాటు ఈ వసతి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక పాత బిల్డింగ్లకు పంపించేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఒక రూమ్స్ డెఫిషియన్సీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది సార్. అయితే రేపు రాబోయే రోజులలో ఆ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశం మీకు కనిపిస్తుందా సార్? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బిల్డింగ్లోనే ఒక 150 మంది అంటున్నారు, మిగిలిన దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు? ముందు 2 హాస్టల్స్ ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. మనకి 20 crores తోటి 2 హాస్టల్స్ శాంక్షన్ అయినాయి. వాటి ఫౌండేషన్ కూడా వేసినారు. అది నాకు తెలిసి 100% 1-2 yearsలో సాల్వ్ అవుతుంది. అంటే నెక్స్ట్ జనరేషన్కి ఏదైతే ఉన్నదో అది ఫుల్ఫిల్ అవుతుంది అన్న ఒక హోప్ తోటి ఉన్నాం మేము.
ఏమున్నా సార్ ఇప్పుడు ఏమున్నా ఇరవై రోజుల క్రితం ఏం చెప్పారు ప్రతి రూమ్ తిరిగి పెచ్చులు ఎక్కడ ఊరిపోతారా కరెంట్ సమస్య ఎక్కడ సార్ స్టూడెంట్ రాసి మీకు మీరు 6 గంటలు ఎంబడే కాల్ చేయాలని చెప్పినాం ఎవరు కాల్ ఇళ్ళకు రమ్మన్నాం వాళ్ళు వస్తారా అంటారా షిఫ్ట్ చేయని చెప్పినాం ఎవరు చేయాలి సార్ అంటే మేము చేయాలా ఏం చేయాలి చేయించేదానే అరే ఎవరు చేస్తాను సార్ అది మొత్తం ఇంత 5-6 కిలోల పెచ్చులు చూసిపోయి ప్రాణం పోతే ఏం చెప్తారు సార్ సింపుల్ మన పిల్లలు లేరు కదా మా వాళ్ళు ఉండరు మనం నల్లాడుతుంది కనీసం మనం అసలు ఎందుకు అలా చేస్తారు అసలు లేకుండా కదా సార్ పిల్లలు చదువు చెప్తా అనుకున్నాం ఇక్కడ ఆగం సమస్యలు ఇప్పుడు మా ఫంక్షనాలిటీ ఫస్ట్ జరిగింది కట్టుకున్నాం సార్ ఫస్ట్ మేమే ఊకోము మీరెవరు మీరు చెప్పేదాకా మేము చూస్తామా మేమే పని చేస్తాను ఆయన ఏదో అంటాడు ఎప్పుడైనా విద్యార్థుల చదువు అంతా కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీదనే కనిపించాలి కానీ సమస్యల మీదకి మళ్ళకూడదు అనేది ఇక్కడ ప్రాధాన్యాంశంగా తీసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు కూడా తమ శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా కావాల్సింది డబ్బులు. ఆ డబ్బులు రాకపోవడం వల్లనే వీరు చేసేటువంటి పనులలో తమ అంటే దే డూ అవర్ బెస్ట్ అన్నట్టు ఒక మనకు వినిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మాత్రం ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే ఇక్కడ సమస్యలన్నీ సామరస్యంగా పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి యూజీసీ నిధులు కానీ అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా కొంత ఇనిషియేషన్ తీసుకుంటే తప్ప ఒక యూనివర్సిటీ ఆధునీకరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఈ బిల్డింగ్ అంటే సమ్మక్క సారలమ్మ బిల్డింగ్ కూడా ఐటీడీఏ ఆధ్వర్యంలోనే కట్టారు తప్ప యూనివర్సిటీ గ్రాంట్స్ నిధుల నుంచి కాదన్నది కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇనిషియేషన్ తీసుకుంటే ఇంకా ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకు మనం కెరీర్కి నాంది పలికినటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒక్కసారి కూడా దీనికి సంబంధించి ఎట్లాంటి నిధులు రాలేదని చెప్పి అంటున్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి విద్యార్థుల ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి వ్యవస్థ పట్టకపోవడాన్ని కూడా దారుణంగా పరిగణిస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం అయినా సరే ఏం చొరవ తీసుకుంటుందో అన్నటువంటి ఒక అంచనాలు ఉన్నప్పటికీ కూడా అవి నెరవేర్తాయా లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం కూడా స్పష్టంగా విద్యార్థుల్లో అలాగే యూనివర్సిటీ అధికారులు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.